హలో అండి. వెల్కమ్ టు సరితస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూజ్‌ఫుల్ టిప్ చెప్తానండి. మామూలుగా మనం నెయ్యికి గానీ, నూనెకి గానీ నేను చెప్పిన విధంగా చేసుకుంటే గనుక సూపర్‌గా అయితే ఉంటది. మనకి తేనె బాటిల్స్ ఇలాంటి బాటిల్స్ వస్తా ఉంటాయి. అదే తేనంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని డ్రై చేసుకోవాలి బాగా. డ్రై చేసుకున్న తర్వాత మనం ఈ మూత సైజు ఉన్న ఒక స్పూన్ తీసుకోవాలి. దానికి సరిపడే స్పూన్ తీసేసుకొని తర్వాత ఆ మూత మీద మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం చాకుని వేడి చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కింద నుంచి స్పూన్‌ని ఇలా పెట్టేసుకోవాలి. అది ఫిక్స్ అయిపోయింది ఉంటదండి ఇంకా. దానిలో గనక మనం నెయ్యి గానీ, నూనె గానీ పోసుకున్నామంటే అది మనకి కొన్ని డబ్బాల్లో అలా గంటలు వేసేసి మళ్ళీ అది మూత పట్టక మనం అలా వదిలేస్తా ఉంటాం. దానిలోకి బొద్దెంకలు పోవటం అలా జరుగుతా ఉంటది. అలా గాకుండా మనం ఇలా గనక మూతలోంచే స్పూన్‌ని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి అవసరమైనప్పుడు చక్కగా తీసేసుకొని ఆ స్పూన్ తోటే ఇలా వేసేసుకోవచ్చు. నూనె అయినా సరే, అలానే నెయ్యి అయినా సరే. ఈ విధంగా చేసుకుంటే గనక మనకి వేరే స్పూను తీసి పెట్టి ఇయన్నీ లేకుండా నీట్‌గా అయితే ఉంటది. సూపర్‌గా ఉంటదండి.